అరే ఇది కూడా తీసుకెళ్దాం రా. మీలో చాలా మంది మా ట్రైబల్ ఇళ్లకు పూసిన రంగుల గురించి అడుగుతుంటారు కదా. ఇదిగో ఇది ఒకటి తీసుకున్నాం. ఇది చూడడానికి కొద్దిగా వింతగా అనిపిస్తుంది. లోపల ఇది ఉంది, అండిగుడికి వాసన అయితే ఉంది. మొదటిసారి తినడం ఇలాంటిది. ఇక్కడ సురేష్ కూడా తాగుతున్నాడు రా. ఎలా ఉంది? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ప్రస్తుతం మనం ఒడిశా రాష్ట్రంలోని ఒక గిరిజన సంతలో అయితే ఉన్నాము, పాడవ సంత. ఈ సంత అంతా కూడాను మన అరకు ట్రైబల్ కల్చర్లోని మీరు చూసిందే ఎక్స్ప్లోర్ చేసాము. ఇప్పుడు మనం ఈ లోకల్ మార్కెట్లో అమ్మే కొన్ని చిరుతిళ్ళను మనం టేస్ట్ అయితే చేయబోతున్నాము. ఇప్పుడు మనం వెళ్ళి కొన్ని తీసుకొని తిందాం. దగ్గరికి సంత అంతా కూడా ఒక 5 ఎకరాల్లో పైన ఉంటుందేమో. చాలా పెద్ద ప్లేస్ లో జరుగుతుంది. పదండి. మేము తిరిగి అలసిపోయాము. శివార్లో వెళ్ళే ముందు ఈ వీడియో అయితే చేస్తున్నాము. కొన్ని ఎక్కడైనా మంచిగా తీసుకుంటాం. ఉల్లిపాయలు, టమాటాలు, తర్వాత ఇదిగో మిల్ మేకర్లు, వెల్లుల్లిపాయలు, మిరపకాయలు. నేను ఒకటి గమనించే ఈ సంతలో ఏ సెక్షన్ ఆ సెక్షన్ అనమాట. అవునవునవును. వంటకు సంబంధించినవన్నీ కూడా ఇంటి పక్క అమ్ముతున్నారు. కూరగాయలన్నీ కూడా శివార్ను అమ్ముతున్నారు. బట్టలన్నీ కూడా అటు పక్క పైన అమ్ముతున్నారు. అరే ఇది కూడా తీసుకెళ్దాం రా. మీలో చాలా మంది మా ట్రైబల్ ఇళ్లకు పూసిన రంగుల గురించి అడుగుతుంటారు కదా. ఇదిగో ఈ రంగులే, ఈ రాళ్ళు. ఇవి సహజ సిద్ధంగా దొరికే రాళ్ళు. ఇది కూడాను ఒక రకమైనటువంటి రంగే. ఈ రంగు అనేది అంచులకు రాస్తారు, నల్లగా కనిపిస్తుంది అనమాట. గోడలన్నీ కూడాను మెరుస్తూ కూడా కనిపిస్తాయి అది పూసిన తర్వాత. సింథటిక్ కలర్స్ అయితే కాదు, నేచురల్ గా దొరికేటువంటి కలర్స్ రాళ్ళు. కథ మాట కొడిటాక బాగా టీ కూడా అమ్ముతున్నారా. టీ ఏమైనా తాగుదామా? వద్దురా, ఈ వేడికి చచ్చిపోతాం మనం. అరే ఇక్కడ ఉన్నాయిరా చిరుతిళ్ళు. పదా. ఇదిగో ఇక్కడైతే రంగులుగా కనిపిస్తున్నాయి. ఇదొక రంగు. తర్వాతనేమో అది పకోడీ, మాకు తెలుసు. అది స్వీట్ బోండాలు అనుకుంటా. ఇవి కూడా నవే పెద్దవి. ఇవి వచ్చి కాటపల భయమేట పేజ్ గర్రీ అంటే అంబలితో నంచుకోవడానికి ఉపయోగించేవి అనుకుంటా. ఇవి వచ్చి స్వీట్గా ఉంటాయి అనుకుంటా. ఇవి కూడా ఒకసారి ట్రై చేద్దాం. రాజు బావా మొదటగా ఏవి ట్రై చేద్దాం చెప్పు. ఎర్రగున్నాయి కాబట్టి ఎర్రగున్న వాటిని అమ్మ ఇటా కొట్టి తింటదేమా. తీసుకోండి గురు. ఇక్కడ అంతా కూడా మంచిగా ఈ జ్యూసీగా ఉంటుంది లోపల అనుకుంటున్నాను నేనైతే. చూస్తుంటే తెలుస్తుంది. ఇది చెప్పనంత ఏకుండా చూస్తుంటే జాంగ్రీలా కనిపిస్తుంది. జిలేబీలు సారీ జాంగ్రీ జిలేబీలు ఎట్లనా మనకు అసలు ఉండే జిలేబీలు స్వీట్ ఎక్కువ ఉంటుంది కదా. దీంట్లో ఉప్పు కూడా వేస్తున్నారు మనలో. ఉప్పు ఉంది ఇది అనుకుంటున్నాను నేను కూడా. ఉప్పు అండ్ సాల్ట్. దీంట్లో ఉప్పు అండ్ సాల్ట్. దీంట్లో ఉప్పు, పంచదార అనుకుంటా దీంట్లో వాడేది. ఉప్పుగా తీయగా ఉంది. ఇది బాగుంది. నెక్స్ట్ ఏదైనా తీసుకుందాం. ఇంకా ఇది ఒకటి తీసుకున్నాం. ఇది చూడడానికి కొద్దిగా వింతగా అనిపిస్తుంది. లోపల ఇది ఉంది, ఒకసారి పట్టు. ఇదిగో లోపల పూర్ణం లడుతుంది. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం. పెట్టేస్తుంది. ఇది పుల్లగా ఉంది. ఉందా? స్వీట్నెస్ అనేది చాలా తక్కువ. అలా పట్టుకోరా చిన్నది. చిన్న తిందాం. బాగా అయితే పుల్లగా ఉందని అంటున్నాడు. తినవు సరే, ఎలా ఉందో చెప్పు. మధ్యలో బ్రెడ్ ఉంది గురు. బ్రెడ్ కాదు, అదేదో బ్రెడ్ కాదు. నీవు అన్నది కరెక్టే, పుల్లగా ఉంది. ఇది పేజ్ గర్రీ అట. ఇది ఎలా ఉందో ఏటో తినండి. పుల్లదనానికి మరో పేరు లాంటివి అనుకోండి. ఇది బాగుంది. శనగపిండితో తయారు చేసింది అది. అవునా? ఈరోజు పర్లేదు, బాగుంది. బోండాలు వచ్చి వేరే దాంట్లో తీసుకుందాం. మనం ఒకే ప్లేస్లో కాకుండా అక్కడ ట్రై చేసేది. ఇవైతే పర్లేదు, మన ఊర్లో ఉండే రుచితో పోలిస్తే కాస్త డిఫరెంట్గా ఉన్నాయి. మన కాస్త అయితే ఎక్కువ స్వీట్ ఉంటుంది, ఇక్కడ కాస్త తక్కువ. ఈ సంతలో ఇంకొక స్వీట్ అయితే మాకు కనిపించింది. ఇది స్వీటో కాదో ఒకసారి అడిగి తెలుసుకుందాం, తిందాం కూడాను. రండి. కాయగుడు అండిగుడికి ఖైబర్సి టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉన్నాయి అనేది. అమ్మ చాలా గట్టిగా ఉంది. బెల్లం, ఇది బెల్లం రా. నేను ఇంకేదనుకున్నాను రే. ఇది బెల్లమే బాల్స్లో చేసి అమ్ముతున్నారు. ఈ సంతలో తిరగడం కాదు కానీ ఎండకి చచ్చిపోతున్నాం రా. మామూలుగా లేదురా. పైన నెత్తి పైన ఉన్న జుత్తు మొత్తం ఈ రోజు రాలిపోయేలా ఉన్నాయి. కెత్తక మాట దోష్టంగా మొత్తానికి ఈ లడ్డూలు అయితే కూడా మరి తోలరు దగ్గర. ఎటకెత్తకమా దోష్టంకా ఏటా సెడ మీద దోష్టంకా సే ఆపుకోరంతే. దీంట్లో కూడా పీస్ ఉన్నాయి గురు. ఉప్పు అనేది మ్యాండేటరీ. అవును, ప్రతి దాంట్లో ఉప్పు ఉందిరా.
అంటే వీళ్ళకి ఇక్కడ బెల్లం కానీ తర్వాత ఈ ఏంటంటారు పంచదార కానీ తక్కువ ఏమో. తీయదనం అనేది తక్కువ, ఉప్పదనం అనేది చాలా ఎక్కువ ఉంది దీంట్లో. ఇదే. అంటే ఒక ప్రాంతంలో ఒక్కొక్క ఇదన్నమాట, మీకు తెలిసిందే కదా, వాళ్ళు అక్కడికి అలవాటు పడ్డారు ఇవి. ఇప్పుడు ఎక్కడ వెళ్దాం రా? పదరన్య ఇంకా వేరే ఏదైనా వెతుకుదాం ఇక్కడ ఏమైనా తినే ఉంటే. ఏ బైక్ దేపుకరే బైక్కి ఇందా బాయ్ హారే ఇందా బెట్యో బెట్టో బాయ్ బాయ్ బాయ్. ఇదైతే మాకు కొత్తగా వింతగా అనిపించింది. ఇది మొదటిసారి తినడం ఇలాంటిది. ఇది అడిగితే పంచదారతో కల్పించారు, ఒకసారి చూద్దాం. ఇదంట గోధుమ పిండి అంటున్నారు. ఇది గోధుమ పిండిలా కనిపించట్లేదు మాకు, మైదాలా కనిపిస్తుంది అన్న. మైదాలో అనిపిస్తుంది. బాగుంది, ఈ అట్ట అయితే బాగుంది. పంచదారలో పెట్టుకొని ఇలా తింటున్నాము. వాళ్ళు పోసిచ్చారు, మనం అడగలేదు. దీన్ని పంచదారతోనే కలిపి తింటారు అనుకుంటా. ఇది కూడాను కాస్త పుల్లగా ఉంది కదరా, ఇది పుల్లే బెటర్ ఏమనుకుంటున్నాను. అవును, అదే పిండి అనుకుంటున్నా. బా చూడు బా, ఇటుపక్క నుంచి పెరుగు అయితే అమ్ముతున్నారు. రోరుతామా కథ కేట పొడేలాక. సో 20 రూపాయలు అంట. చిరకాట కారము, దీంట్లోని కారం కూడాను కలుపుతున్నారు. ఇదిగో ఇది కారం కలిపిన తర్వాత ఒక్కసారిగా తిప్పుతున్నారు కింద మీద. ఇది అన్నా గుట్ట కుషి మనము మొత్తం తాగలేము, ఎలా ఉందో మనకు తెలియదు కాబట్టి చిన్నగా తాగుదాం ఒకసారి ఎలా ఉందండి కొంచెం తాగి మనోడికి ఇద్దాం. మనం పూర్తిగా కూడా తాగలేము. పుల్లగా ఉంది, ఇందులో సాల్ట్ వేయలేదు. పుల్లగా ఉంది, బాగా పులిసింది. మనకు అంత పులుపు ఉన్నది అలవట్లేదు, తప్పుగా అనుకోవద్దు, నేను తాగలేకపోతుంది. చూద్దాం. ఇక్కడ సురేష్ కూడా తాగుతున్నాడు రా. ఎలా ఉంది? పుల్లగా ఉందా? ఒకసారి సురేష్ కూడా తాగుతున్నాడు. తాగురన్నా ఎలాగుందో చూసి చెప్పు. తాగిన తర్వాత తాగు ఇప్పుడు తాగు. సురేష్ కూడా తాగుతున్నాడు. మరి ఏం చెప్తాను, పార్సల్ చేసి మొత్తం తీసుకెళ్తున్నారు. తాగలరా, అప్పుడప్పుడు ఇలాంటివి తాగుంటే మనకి ఇమ్యూనిటీ అనేది కాస్త బూస్ట్ అవుతుంది. అవునవును. ఇక్కడ నెయ్యి కూడా నమ్ముతున్నారు. ఇది ఆవు నెయ్యి అంట. ఇదిగో ఇది ఒకటంట, కథకనట 1000 రూపాయలు. 1000 రూపాయలు అంట. 1000 రూపాయలు అంట. ఇది వాసన అయితే ఉంది. ఇది ఇలాంటి డబ్బాలు కూడా మన వాళ్ళు అయితే అమ్ముతున్నారు ఈ పెరుగుతో పాటు. కానీ బోలస్ నెంబర్ 1 క్వాలిటీయా? ఏకదమ్ క్వాలిటీ. ముందు రుచికి ఇదిగో ఈ బూందీ అయితే తీసుకున్నాము. ఒకసారి టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో ఏటో. నువ్వు దూరం అవుతున్నప్పుడు 1లో 2లో మార్చే. ఓకే, ఎంత దూరంలో కొడితే ఏదిరా, ఇది చూస్తుంటే నాకు జుంటు తేనె గుర్తుకొచ్చింది. ఆ నూనె కూడా వాటి గుడ్లు సేమ్ ఇలానే ఉంటాయి అన్నమాట. తీయగా ఉంది, ఇది బాగుంది, తీయగా ఉంది. ఇది బెల్లం అండ్ షుగర్ కలుపున్నారు. వచ్చేసరి గట్టిగా వేస్తున్నారు. ముందుగా అక్కడ బూందీ లడ్డూలు తయారు చేస్తున్నారు. పద, మనకు ఈ సంతలో ఎన్ని దొరుకుతాయో అన్ని వెరైటీస్ అయితే ట్రై చేద్దాం ఈరోజు. అదే ఇక్కడైతే అన్య వాళ్ళు పూరి కూడా తయారు చేస్తున్నారు అనమాట. మేమైతే ఈ వేడికి తినదలుచుకోవట్లేదు. ఒకసారి చూడండి, ఇక్కడ బోండలు, తర్వాత మంచి పకోడీ, ఆ చివారిని వచ్చి మనకు పూరి అవుతుంది అనమాట. ఈ షాప్లో రౌండ్గా ఉన్న బాల్స్ ట్రై చేద్దాం. కార్క్ బాల్ టెన్నిస్ బాల్ కూర్చోరబా. ఇదిగో అమ్మ అయితే ఇంతకన్నా ఒక అది బాల్ లాంటివి. బోండా ఇదిగో, ఇవి వేడిగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయిరా, బాగున్నాయిరా. దీంట్లో కూడా ఉప్పు గాలి అది కామన్, ఇంకా దానికి వదిలేదు. బాగుంటే కూడా ఈ ప్రాంతంలో మన వాళ్ళు ఎక్కువగా ఆ తీపిదనం కంటే ఉప్పదనానికి ఎక్కువ ఇష్టపడతారమ్మా, అంతే కదా. మన ప్రాంతంలో అంటే తీపి ఉండేదాన్ని ఇష్టపడతాము. సో అందుకని చెప్పేసి ఎక్కువ అవి వాడుతున్నట్టు. ఫ్రెండ్స్ ఇవరకే వెళ్ళే ముందు మాకు ఇక్కడ లస్సీ షాప్ అయితే కనిపించింది. ఇక్కడ బోర్డ్స్ ఏమి ఉండవు, మనం చూసి తెలుసుకోవడం అంతే. బావ అయితే చూస్తున్నాడు. గ్లాస్ వచ్చి ఎంత అంటారో తెలియదు అన్నా. దూట ఒకటి ఎంతో మనకు తెలియదు. గ్లాసు కొబ్బరి, తర్వాత జీడిపలుపులు. జీడిపప్పు కాదురా అదే, ఇది ఏమంటారు శనగ, ఇది పల్లీలు. ఒక గ్లాస్ వచ్చి 20 రూపాయలు అంట. మనం 2 అడిగాము. ఒకవేళ మంచిగా ఉందనుకోండి ఎప్పుడు మనం తాగుదాం. సో ఇదిగో చూసారా, హార్లిక్స్ అయితే వేశారు. ఇప్పుడు దాన్ని ఒకసారి కలుపుతారు, కలిపి అప్పుడు మనకి ఇస్తారనమాట. ఓకే, ఇదన్నమాట. కాయ దగ్గర కూడా
ఇది ఎలా ఉందో తెలియదు కాబట్టి దీన్ని ఆఫ్ చేసేస్తున్నాము. ఈరోజు తినేదంతా కూడా ఒకే రకం తినట్లేదు. మనము అనేక రకాలు తింటున్నామంటే దానికి బ్యాలెన్స్ చేసుకొని తినాలి, లేదంటే మనం అయిపోతాము. పల్చగా ఉంది కానీ షుగర్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంది. తక్కువ ఉంది. షుగర్ దొరకదేమో, చెప్పలేము. ఎక్కడ కూడా నా షుగర్ కూడా కనిపించలేదు ఇక్కడ. షుగర్ చాలా తక్కువ ఉంది. బాగుంది కానీ కొద్దిగా పలసగా, అంత ఇది పంచదార లేదు, పంచదార లేదు, పంచదార తక్కువ కదా. ఐస్ మాత్రం సరిపోయింది. తాగేలే తప్పదు, బాడీ కాస్త చల్లదనం వస్తుంది కదా. చూసారు కదా, ఈ యొక్క చిన్న వీడియో, మరినంత పెద్ద వీడియో అయితే కాదు. ఈ సంత వీడియో చేద్దామని చెప్పి వచ్చినప్పుడు మాకు ఈ ఇక్కడ చిరుతిళ్ళు అన్నీ కూడా మాకు డిఫరెంట్గా అనిపించాయి. అందుకే వాటి గురించి మీకు చూపిద్దామని ఈ వీడియో అయితే చేసాము. చిన్న వీడియోనే, మరినంత పెద్ద వీడియో అయితే కాదు. ఒక 5-6 నిమిషాలు, మా అయితే ఒక 10 నిమిషాలు అయితే రావచ్చు అనుకుంటా. మీకైతే ఈ చిన్న వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో కామెంట్స్లో రాయండి. మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. దానికంటే ముందు ఇట్లాంటి మీరు ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్స్లో రాయండి. సంతలో మాత్రం ఇట్లాంటివన్నీ కూడా కొత్తగా మనకు కనిపిస్తూ ఉంటాయి. డిఫరెంట్గా మాకు ఇవి అన్నీ కూడా కొత్తగా అనిపించినా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్కి అవి అలవాటు కాబట్టి వాటిని మంచి కొనుక్కుంటున్నారు, తింటున్నారు. వాళ్ళకి అలవాటు అదంతా. అవును, అంటే ఆ పరిసరము ప్రాంతాన్ని బట్టి ఆహారపు అలవాట్లు కూడా మారుతాయి కదా. అలాగా ఇక్కడ కూడాను ఈ ఆహారపు అలవాట్లు అన్నీ కూడాను కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మాతో పోలిస్తే. మీకేమనిపించాయి అనేది కామెంట్స్లో రాయండి. మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కుకింగ్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో ముందుకుంటాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. ఫ్రెండ్స్, అంతా చూసిన తర్వాత అలా ముందుకు వస్తే ఒక హోటల్ అయితే కనిపించింది అనమాట. ఆకలిస్తుంది. ఒకసారి ఇక్కడ ఎలాగొచ్చామో ఈ హొరిసాలో, సో అందుకని చెప్పేసి ఒకసారి ఇక్కడ ఫుడ్ అయితే తిందామనేసి మేమైతే లోపలికి వచ్చాము, తీసుకున్నాం. ఇక్కడ ఈ మీల్స్లో కూడాను ఇక్కడ పప్పు, ఆకుకూరలు, బంగాళదుంప కూర కూడా పెట్టారు. అలానే బెండకాయ, ఆలు, తర్వాత ఇది ఏంటది సలాడ్. ఈ సలాడ్లోనే పెరుగు కూడా కలిపారు. రైస్ అయితే కామన్, అలానే ఇది రసం, సాంబార్ అలా పెట్టారు అనమాట. ఇప్పుడు మనం టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉందో. ఈ రైస్ అంతా కూడా మనకు కోట బియ్యం ఉంటుంది చూడండి, సేమ్ అలానే అనిపిస్తుంది నాకు చూస్తే. దొడ్డు బియ్యం లేదు, దొడ్డు బియ్యం. నాకు చూస్తే పెట్టింది బాగానే ఉంది. దేంతో తిన్నావు? నేను ఫ్రైతో తిన్నాను, అందుకని కొద్దిగా బాగుంది. ఫ్రైతో బాగుంది. మనకు ఈ ఆకుకూరలు, ఈ బంగాళదుంప కూరలు అయితే ఉప్పు అయితే లేదు. ఈ ఫ్రైలో అయితే ఉందంట. ఉందా దాంట్లో కారం? ఫ్రైలో ఉంది. ఓకే, చప్పగా ఉంది కూర అయితే. మేము ఇక్కడ టిఫిన్ కూడా తిన్నాం ఉదయాన్న, అది కూడా చప్పగా అనిపించింది. ఇది కూడా చప్పగా ఉంది కూరలు కూడా. కానీ వేరే వాటిలో అయితే చూడు, స్వీట్లలో కూడా కొన్నిట్లో ఎక్కువగా ఉప్పు వేస్తున్నారు. అవును, అక్కడ వేస్తున్నారు, ఇక్కడ ఎందుకు వేయట్లేదు అనేసి నాకు చిన్న అనుమానం. మన వాళ్ళు ఎవరైనా సరే, మన సోదరులు కానీ సోదరి కానీ ఎవరైనా మన ఒడిశా ప్రాంతం నుంచి ఎవరైనా చూస్తున్న మాత్రం కామెంట్ చేయండి. మన ప్రాంతంలో ఫ్రై అంటే గట్టిగా ఉంటుంది, ఇక్కడ మాత్రం స్మూత్గా ఉడకబెడితే ఎట్లా ఉంటుంది. మనం ఎక్కువ ఆయిల్లో డిప్ చేస్తాం, వీళ్ళు డిప్ చేయరు. మామూలుగా కూరలానే వండుతారు రసంలాగా, దాన్ని ఉడకబెట్టినట్టు ఆవిరి పైన అట్లా చేస్తారు. అది నేను ఇందాక అన్నట్టుగా ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతపు ఒక అలవాట్లు అలా ఉంటాయి మరి. అంతే, మేము ఏమాత్రం కూడా ఇక్కడ ఫుడ్ని కించపట్టట్లేదు. జస్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఆ టేస్ట్ అనేది మీకు చెప్తున్నాం. మనం ఆ ప్రాంతం నుంచి వచ్చాం కదా, ఇక్కడ ఏ విధంగా ఉందని చెప్పి అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. దాన్ని వేరే దృష్టికి అయితే తీసుకెళ్ళకండి. పదార్థం మాత్రం లేదు దీంట్లో. బాగానే ఉంది. ఏంటంటే దీంట్లో సాల్ట్ సరిపోలేదు. ఓకే, ఈ ఫ్రైలో కాస్త పర్లేదు, బాగుంది. ఏంటంటే ఈ ప్రాంతం వాళ్ళు ఇవి అలవాటు అయిపోవడం వల్ల తినేస్తున్నారు. అవునవును, మనకు అది అలవాటు. మన ప్రాంతాల్లో ఉన్న ఫుడ్ కారం, ఉప్పు అనేది కాస్త మనం ఎక్కువ వేసుకుంటాం, మన వాళ్ళు తక్కువ వాడతారు. కారము, ఉప్పు తక్కువ ఉన్న కూడా ఈ కూరల్లోనే నూనె అనేది చాలా చాలా తక్కువ వాడుతున్నారు. అది మంచిది కదా గురు. లేకుంటే మన ద్వారా నూనె అనేది వేస్తారు. దీంట్లో నూనె శాతం అనేది చాలా తక్కువ, లిమిటెడ్ అనమాట. ఇక్కడ కూడా చూడండి, లేదంటే రసంలో కానీ సాంబార్లో కానీ చూస్తుంటే మీకు చాలా తక్కువ అనిపిస్తుంటుంది.